guys, welcome back to our channel. So today we are going to discuss about the foundation of the data flow analysis. So let's go for the definition. It is used for how data flows through a program. The main thing is it involves tracking a variable and expression that are evaluated during the program. So what's the definition explains as is nothing but ఇది అనేది ఈ టెక్నిక్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాము అంటే డేటా అనేది ఎట్లా ఫ్లో అవుతుంది ప్రోగ్రాంలో అని చెప్పడానికి అండ్ ఆల్సో దాని మెయిన్ థింగ్ ఆర్ మెయిన్ ఎయిమ్ ఏంది అంటే ఇట్ విల్ బి ట్రాకింగ్ ది వేరియబుల్స్ని ట్రాక్ చేస్తుంది అండ్ ఆల్సో ది ఎక్స్ప్రెషన్స్ అండ్ అది ఎప్పుడు ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే ప్రోగ్రామ్ ఇట్ ఎవాల్యుయేట్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ ది డేటా ఫ్లో అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఐడెంటిఫైస్ ది ఆపర్చునిటీ ఆఫ్ ది ఆప్టిమైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ది ఐడెంటిఫైస్ ది ఎర్రర్స్. దీని గోల్ ఏంటి అంటే ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసుకుంటుంది ఆప్టిమైజేషన్ చేయడానికి అండ్ ఆల్సో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయి అని అనుకో అవి ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. సో ఐడెంటిఫై చేసుకుంటుంది ఎర్రర్స్ని కూడా. సో నెక్స్ట్ వన్, program is modeled as a graph. So data flow analysis, my program is modeled as a graph. Within the graph, the node represents the statement that it is instructions of the code. సో ఇది ఏం చెప్తుంది అంటే ప్రోగ్రామ్ ఏదైతే మనం ఒక ప్రోగ్రామ్ ఇస్తామో అది అనేది లైక్ డేటా ఫ్లో గ్రాఫ్స్ లెక్క రిప్రజెంట్ అవుతుంది. సో నేను ఏం చేసిన నా ప్రోగ్రామ్ ఇచ్చిన ప్రోగ్రామ్ని అది ఎట్లా కన్వర్ట్ చేసింది అంటే మోడల్ యాజ్ ఎ గ్రాఫ్ లెక్క నాకు మోడల్ చేసింది. నెక్స్ట్ వన్ విత్ ఇన్ ది గ్రాఫ్ లోపల. సో ఈచ్ నోడ్ లైక్ ద నోడ్ రిప్రజెంట్స్ ది స్టేట్మెంట్ దట్ ఈజ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కోడ్. నోడ్ అనేది స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది, అది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కోడ్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎడ్జెస్ అనేది ఏం స్పెసిఫై చేస్తాయి అంటే డిపెండెన్సీ బిట్వీన్ ది నోడ్స్ మధ్యలో ఉన్న డిపెండెన్సీని మనము ఎడ్జెస్తోని స్పెసిఫై చేసుకుంటాము. సో if you want to write in a sentence, the dependency from one statement to the another statement are represented by using the edges. As I said here, edges అనేవి మనం ఎట్లా స్పెసిఫై చేసుకుంటాము అంటే బిట్వీన్ డిపెండెన్సీ బిట్వీన్ ది నోడ్స్, ఒక్క నోడ్ నుండి ఇంకొక నోడ్కి ఎట్లా డిపెండెన్సీ ఉందో సో దాట్ డిపెండెన్సీ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది నోడ్స్ హియర్. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ బై యూజింగ్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ ది డేటా ఫ్లో అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ సో ఇట్ గివ్స్ ది బెటర్ క్వాలిటీ ఆఫ్ ది code and also it easily identifies the errors and it understands the behavior of the program. The main thing is that adi behavior of the program ni understand చేసుకుంటది. నెక్స్ట్ బేసిక్గా చెప్పాలి అంటే గ్రాఫ్ అనేది 3 పాయింట్స్ కన్సిస్ట్ అవుతుంది. ద ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ పాయింట్, సెకండ్ వన్ రిఫరెన్స్ పాయింట్, థర్డ్ వన్ ఎవాల్యుయేషన్ పాయింట్. సో డెఫినేషన్ పాయింట్ అంటే ఏం లేదు, మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాము. సో నేను L1 అనేది A = 5 అని ఇచ్చిన. సో నాకు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఒక వాల్యూ అనేది అసైన్ చేసిన. సో దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్ అండ్ రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ B = A. సో ఇక్కడ నేను A అనేది 5 ఇచ్చిన. సో ఆటోమేటిక్లీ B = A అన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A? 5. So the next value will be also the 5 for B. So this is referring from reference of A we are getting the value of B. So this is called the reference where we are referring point of data. Next one, evaluation point. Evaluation point is nothing but here we are doing some of the expression. We are evaluating some expression. So example, x is equals to z plus 5. So instead of z plus y I am going to say like x is equals to a plus b. So I have given that a is equals to 5 కదా. సో a is equals to b 5 అన్నప్పుడు b అనేది ఆటోమేటిక్గా 5 అవుతుంది, ఎందుకంటే b అనేది నేను a అని చెప్పిన కాబట్టి. సో హియర్ వాట్ విల్ ది వాల్యూ 5 + 5. సో x is equals to 10. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం. దాట్ స్టాండ్స్ ఫర్ ది ఎవాల్యుయేషన్ పాయింట్. అండ్ move for the properties of the DFS. What are the properties we are having? How many types of properties we are having? Let us see. So దీంట్లో మనకు వచ్చేసి like we are having 4 types of properties. In that the first one is evaluable expression. What is this evaluable expression? Let us see. A point in a program where an expression is available, the value is already computed and we are reusing. అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఒక పాయింట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ వేర్ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ వాల్యూ అనేది కంప్యూట్ చేసినాము, మనం ఒక వాల్యూ అనేది ఇచ్చినాము అండ్ బేస్డ్ ఆన్ దాట్ వాల్యూ మనం ఏం చేస్తున్నాము అంటే దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే L1 అనేది మనం ఏమి ఇచ్చినాం 4 × I దట్ ఈస్ బ్లాక్ 1
బ్లాక్ 1. అండ్ నెక్స్ట్ మనం బ్లాక్ 2 అనేది ఎట్లా ఇచ్చినాం, x ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ a ఇంటూ li, k ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ i, దట్ ఈస్ బ్లాక్ 3. సో ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాము, లైక్ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ కంప్యూటెడ్ అయింది, బట్ వీఆర్ రీయూజింగ్ దట్ ఎక్స్ప్రెషన్ అగైన్ హియర్. సో L1 ఈజ్ ఆల్రెడీ కంప్యూటెడ్ బట్ వీఆర్ రీయూజింగ్ హియర్. Here also the 4 into I is already computed but we are reusing here. So the expression says the computed one we are reusing that. కంప్యూట్ అయిన వాటిని మనం మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం, దాట్ ఈజ్ నథింగ్ బట్ అవైలబుల్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఏదైతే అవైలబుల్ ఉందో దాని నుండి మనం నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని కంప్యూట్ చేసుకుంటున్నాము. సో ద అవైలబుల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ బ్లాక్ 2 హ్యాజ్ ఐ సెడ్ దట్ ఈజ్ ఆల్రెడీ కంప్యూటెడ్ ఇన్ బ్లాక్ 1. L1 అనేది ఆల్రెడీ కంప్యూట్ అయింది బ్లాక్ 1లో, అదే మనము బ్లాక్ 2లో యూజ్ చేస్తున్నాము. అండ్ 4 ఇంటూ ఐ అనేది బ్లాక్ 1లో కంప్యూట్ అయింది, మనం రీయూజింగ్ అగైన్ ఇన్ బ్లాక్ 3, దాన్ని మళ్ళీ బ్లాక్ 3లో యూజ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వన్ అంటే ఇది ఏమవుతుంది, టు ఐడెంటిఫై ది కామన్ సబ్ ఎక్స్ప్రెషన్. కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ఫస్ట్ టాపిక్ రైట్. కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఆల్రెడీ ఉన్న కంప్యూట్ చేసిన నెంబర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ రైట్. నెక్స్ట్ వన్ రీచబుల్ డెఫినేషన్. రీచబుల్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెఫినేషన్ డి రీచెస్ టు ఏ పాయింట్ ఎక్స్. అంటే డెఫినేషన్ డి అనేది పాయింట్ ఎక్స్కి ఎప్పటి వరకు రీచ్ అవుతుందో చెప్తుంది. సో ఫస్ట్ దీంట్లో ఇఫ్ దెర్ ఈజ్ ఎ పాత్ ఫ్రమ్ డి టు ఏ, ఒకవేళ ఇక్కడ పాయింట్ డి టు ఎక్స్కి ఒక పాయింట్ ఉంది అనుకో, సచ్ దట్ డి ఈజ్ నాట్ కిల్డ్, అంటే డి అనేది ఏం కిల్ అవ్వలేదు, నాట్ రీడిఫైన్, అది మనం రీడిఫైన్ చేస్తున్నాం, దాన్ని ఎలిమినేట్ ఏం చేయలేదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది బ్లాక్ 1లో ఇచ్చిన నేను. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 అని ఒకసారి ఇచ్చిన, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3 అనేది ఒకటిసారి ఇచ్చిన. సో B2 B3 అనేది డివైడ్ చేసుకున్నా. ఇక్కడ ఏమవుతుంది, వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్ ప్రొపగేషన్, ఇక్కడ కాన్స్టెంట్ ప్రొపగేషన్ అవుతుంది. కాన్స్టెంట్ ప్రొపగేషన్ అంటే ఏంటిది, మనం ఎవాల్యుయేట్ చేసిన ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది నెక్స్ట్ స్టెప్లో చేంజ్ అవుతుంది, అంటే కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ. సో బిట్వీన్ ద వాల్యూస్ ఎక్స్ ఈజ్ నాట్ మోడిఫైడ్. సో ఇక్కడ ఏమైంది, మోడిఫై కాలేదు, ఎక్స్ వాల్యూ అనేది మోడిఫైడ్ కాలేదు B1లో. సో నెక్స్ట్ ఇక్కడ B2లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ యూజ్డ్ ఇన్ B2 బట్ నాట్ ఇన్ B3. ఎందుకు B3లో యూజ్ చేయలేదు అంటే, ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనేది దీంట్లో ఇచ్చినాం. సో అదే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 అనేది తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు 5 ప్లస్ 2 అంటే 7. సో ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో మనం అది y3లో తీసుకోలేము. దెన్ ద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ యూజ్డ్ ఇన్ B2 బట్ నాట్ ఇన్ B3. ఎందుకు, బికాజ్ ఎక్స్ వాల్యూ విల్ బి చేంజ్, ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనం B3లో దాన్ని యూజ్ చేయము. సో నెక్స్ట్ వన్ లైవ్ వేరియబుల్. లైవ్ వేరియబుల్ అంటే ఏంది చూద్దాం. ఏ పాయింట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ వేర్ ఏ వేరియబుల్ ఈజ్ అలైవ్ means that the value or expression is used for future computation, it is called as live variable. అంటే ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఇది ఒక పాయింట్, లైక్ ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్, అది ఆ వాల్యూ అనేది ప్రెజెంట్ అయింది ఆ ప్రోగ్రామ్లో, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ప్రెజెంట్ బట్ విల్ బి గోయింగ్ టు యూస్ ఇన్ ఫ్యూచర్. అంటే మనం ప్రెజెంట్ చేసే ఎవాల్యుయేషన్లో దాన్ని యూస్ చేయట్లేదు, కాకపోతే మనం దాన్ని ఫ్యూచర్లో యూస్ చేస్తాం, అంటే ఫ్యూచర్ కంప్యూటేషన్లో యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను బ్లాక్ 1లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చా, అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్ 2లో C ఈజ్ ఈక్వల్స్ టు 6, అండ్ బ్లాక్ 3 B ఈజ్ ఈక్వల్స్ టు 7, D ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B, A ఈజ్ ఈక్వల్స్ టు C ప్లస్ D. అంటే ఇక్కడ ద వేరియబుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ లైవ్ అట్ B3 దగ్గర అది లైవే ఉంది, కాకపోతే మనం దాన్ని యూజ్ చేయట్లేదు. B4 దగ్గర కూడా లైవ్ ఉంది, సో వీఆర్ యూజింగ్ రైట్. B4 దగ్గర కూడా లైవ్ ఉంది, అండ్ ఆల్సో B1 కూడా లైవ్ ఉంది. ఇన్ దిస్ పార్ట్ బిఫోర్ రీయూజింగ్, బట్ మనం దీన్ని రీయూజ్ చేస్తున్నాము, బట్ నాట్ ఇన్ B5లో చేయట్లేదు, ఎందుకంటే వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 7 అనేది ఉంది, ఓకే. ఇక్కడ A ప్లస్ 5 అంటే 5 ప్లస్ 7 అనేది 12 అవుతుంది. ఇక్కడ 12 అయినప్పుడు D వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో హియర్ ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ అట్ B4. బికాస్ ఆఫ్ చేంజింగ్ ది వాల్యూ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇన్ B5. ఓకే.